హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో మొత్తానికైతే సలార్ మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ అనేది వచ్చేసింది భయ్య. నిన్నటి నుంచి కండ్లు కాయలు కాసేలా పడిగాపులు కాసాం మనం ఈ ట్రైలర్ కోసం అయితే. సో మొత్తానికైతే రిలీజ్ అయిపోయింది. మరి ఇంతగానో వెయిట్ చేశాం కదా, మరి ట్రైలర్ మనల్ని సాటిస్ఫై చేసిందా లేదా అంటే 100కి 200% ట్రైలర్ అయితే మనల్ని సాటిస్ఫై చేసింది భయ్య. ఈ ట్రైలర్ లో మనం బాగా గమనిస్తే ఫస్ట్ ట్రైలర్ లో ఏంటంటే మనకు లేట్ ఎంట్రీ, కొంచెం బీజిఎం కొంచెం తక్కువగా ఇచ్చి, స్టోరీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, ఎలివేషన్స్ తగ్గించి, డైలాగ్స్ తగ్గించి ఫస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు హైప్ ఎక్కించాలి కదా, అసలు సిసలైన మొగోడిని దింపాలి కదా, ఊచకోత బీజిఎం దింపాలి కదా, డైలాగ్స్ దింపాలి కదా, ప్రభాస్ అన్న ఊరమాసు స్క్రీన్ ప్రజెన్స్ పడాలి కదా అంటే 100కి 200% మనకు ఈ ట్రైలర్ లో అయితే పడింది భయ. దీనమ్మ యాక్షన్ ట్రైలర్ ఏముందిరా బాబు ట్రైలర్, అసలు యాక్షన్ 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 తప్ప ఇంకా ఏమీ లేదు. ఇక రవి బస్పూర్ అయితే ఫస్ట్ షాట్ నుంచే తన ఊచకోత అరాచకం బీజిఎం అయితే వదిలి పడేశాడు భయ. దుమ్ము లేపాడు, దుమ్ము దులిపి అవతల పడేశాడు బీజిఎంతో అయితే. ఇక ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రజెన్స్ అయితే మామూలుగా లేదని చెప్పాలి. ఒక్కొక్క డైలాగ్ మెంటల్ ఎక్కిపోతుంది భయ నిజంగా. ప్రశాంత్ నీళ్ళు ఒక్కదానిపైన ఫోకస్ చేశాడు. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ ట్రైలర్ లో కొంచెం తగ్గించాం కదా, అక్కడ ఏవేవైతే తగ్గించామో ఇక్కడ పెంచాలి అనుకున్నాడు, పెంచేశాడు భయ్య. మొత్తానికైతే బీజిఎం అయితే ఊచకోత బీజిఎం ఉంది. ఇక కాన్సార్ గురించి కూడా మనకు క్లియర్ గా చెప్పాడు. ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎనిమీస్ గా మారితే దానివల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారనేది మనకు ఈ సలార్ పార్ట్ 1 లో మనమైతే చూడబోతున్నాం భయ్య. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ యుద్ధం చేసి కాన్సార్లో ఉన్న ప్రజలకైతే చాలా మంచి చేస్తారు. మరి కాన్సార్కి వీళ్ళిద్దరి మధ్య వచ్చే శత్రుత్వం ఎటువంటి ఎఫెక్ట్ చేసింది అనేది ఈ సీజ్ ఫైర్ లో మనం చూడబోతున్నాము. సో మొత్తానికైతే ఫ్రెండ్షిప్ గురించి మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పబోతున్నారు భయ్య. ఇక్కడ మనకు రాజమన్నర్కి ఎక్కడ ఏ అవసరం కావాలన్నా, ఎవరిని చంపాలన్నా, ఎవరిని బ్రతికియాలన్నా ఒక్కడి హెల్పే అడుగుతాడు. వాడెవడో కాదు, మన సలారుడు, మన దేవ, అంటే మన యంగ్ రెబల్ సార్ ప్రభాస్ అన్న. ఇక దేవ వరదరాజమన్నర్ కోసం ఏమైనా చేస్తాడు, వరదరాజమన్నర్ దేవ కోసం ఇంకా ఏమైనా చేస్తాడు. మొత్తానికైతే యాక్షన్ ప్యాక్డ్, పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది భయ్య. మరి మీకు నచ్చిందా లేదా, మీరు సాటిస్ఫై అయ్యారా లేదా, నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.